హలో అండి. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ ఫేవరెట్ డిష్ ఐటెం లిస్ట్ ఏంటండి అని అడిగామంటే వాళ్ళు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా అండ్ ఈవెన్ ఎగ్టేరియన్ అయినా కూడా ఆ లిస్ట్లో 90% ఈ ఆలు ఫ్రై కంపల్సరీ ఉంటుంది. అలాంటి అందరి ఫేవరెట్ ఆలు ఫ్రై నేను చిన్నప్పటి నుంచి తిన్నదానికి పెద్ద ఈ బయటకు వచ్చిన తర్వాత తిన్నదానికి కాస్త డిఫరెన్స్ అనిపించింది. అప్పుడు అర్థమైందండి మా కర్నూలు ఇళ్ళల్లో కాస్త ఆలు ఫ్రై డిఫరెంట్గా చేస్తారు అన్నది. అటువంటి మా ఇంటి రెసిపీని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. దీనికోసం మనకు కావాల్సినన్ని ఆలు తీసుకొని వాటిని క్లీన్గా వాష్ చేసుకొని వాటి పీల్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సోక్ చేసుకున్న ఆలు పీసెస్ని మనం ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలి. ఇందులో వేసిన ఆయిల్ చూసి ఇంత ఆయిల్ స్ట్రైట్ టు హార్ట్ అటాక్ అన్న ఫీలింగ్ మాత్రం తెచ్చుకోకండి. ఎందుకంటే మనం ఆలు ఫ్రై అయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసేస్తాము. మనం ఆయిల్లో వేసుకున్న ఆలుని బాగా ఫ్రై చేస్తూ ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సర్ జార్లో ఒక పిరికెడు ఎండు కొబ్బరి పీసెస్ అండ్ 8 to 9 గార్లిక్ క్లోవ్స్ అండ్ 2 స్పూన్స్ కారం, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్నాం కాబట్టి తక్కువ తీసుకుందాం, తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఆలు ఫ్రైని బాగా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఆలు ఫ్రై కాస్త సాఫ్ట్గా కావాలనుకుంటే ఒక 70% కుక్ అయిన తర్వాత 70% రెడ్గా కుక్ అయిన తర్వాత, అంటే కుక్ అయిన తర్వాత ఇలా 70% రెడ్గా కనిపిస్తే మనం ఈ పక్కకి ఎక్సెస్ ఆయిల్ అంతా ఒక సైడ్ కొంపుకొని దాన్ని తీసేయచ్చు. లేదు ఇంకాస్త క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ స్టేజ్లో ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసేస్తాను. కంప్లీట్గా ఎక్సెస్ ఆయిల్ మొత్తం రిమూవ్ చేసేసి ఫ్లేమ్ హైలో పెట్టేసి బాగా సార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఏం లేకుండా బాగా సార్ట్ చేసుకోవడం వల్ల ఆలు పీస్ అనేది కాస్త గట్టి పడుతుంది అనమాట. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసేసి వన్స్ మసాలా ప్యాన్లో వేసిన ఇమీడియట్గా మనం ఫైర్ బంద్ చేయాలి. ఎందుకంటే మనం యూస్ చేసిన మసాలాలో ఎండు కొబ్బరి పొడి అండ్ కారం ఉంది. ఆయిల్ తక్కువ ఉండడం వల్ల ఇది ఫ్రై చేస్తే ఇమీడియట్గా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల టేస్ట్ ఖరాబ్ అవుతుంది. ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంటుంది కాబట్టి మనం సార్ట్ చేస్తే ఆ హీట్ దానికి సరిపోతుంది. బాగా ప్రతి ఆలు పీస్కి ఆ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంతే అండి మా ఇంటి ఆలు ఫ్రై. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.